ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన దేవరా మూవీ సాంగ్ అయితే వచ్చేసింది. దావుది సాంగ్ ఇది. పేరే చాలా వింతగా ఉంది కదా. ఫుల్ వీడియో సాంగ్ అన్నప్పుడే నాకు ఎక్కడో తేడా కొట్టింది. అరే ఏంటి ఫుల్ వీడియో సాంగ్ వదులుతున్నారు అనిపించింది. సో మొత్తానికి సాంగ్ విన్న తర్వాత క్లారిటీ వచ్చింది అనమాట. సాంగ్లో మ్యాటర్ లేదు, అందుకని చెప్పేసి ఫుల్ వీడియో సాంగ్ వదిలేరు. మీకు అర్థమవుతుందా? ట్యూన్లోని లిరిక్స్లోని విషయం లేదు. అందుకని ఎన్టీఆర్ స్టెప్స్, జాన్వి అందాలని చూపించడానికి సాంగ్ వదిలి మొత్తానికి అందరినీ సంతృప్తి పరిచారు. ఈ సాంగ్ విన్న తర్వాత నీకు ఎలా అనిపించిందిరా ఒక్క ముక్కలో చెప్పంటే బిలో యావరేజ్ భయ్యా. మరీ దరిద్రంగా ఉందని చెప్పను, అలా అని చెప్పేసి బాగుందని మొహమాటానికి కూడా చెప్పను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, బిలో యావరేజ్ ఉంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు వినగా ఏమైనా కొంచెం ఎక్కుతుందేమో, బట్ బీభత్సంగా మాస్ పూనకాలు తెప్పించేంత రేంజ్లో అయితే లేదు. చెప్తున్నాను కదా, ఈ సాంగ్ బట్టి చూస్తుంటే సినిమా క్లైమాక్స్ ముందు ఒక మాస్ సాంగ్ వస్తుంది కదా, అలాగే అనిపిస్తుంది. అనిరుద్ధ్ బీట్ అయితే ఇచ్చాడు కానీ మంచి మాస్కి హుషారు తెప్పించేలాగా, బీట్ ఎక్కించేలాగా, పిచ్చెక్కించేలాగా లేదనమాట. అదే పెద్ద మైనస్ పాయింట్. జాన్వీ కపూర్ అందాలు, అలాగే ఎన్టీఆర్ అన్న డ్యాన్సులు ఎరగదీస్తారు నిజంగా. స్టెప్స్ ఎవడు కంపోజ్ చేస్తాడో కానీ చాలా కొత్తగా రీఫ్రెషింగ్గా ఉన్నాయి. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ వెనకాల సెట్ వరకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అదిరిపోయింది. కాకపోతే ఎంత బాగున్నా సాంగ్లో ఆ ప్రాణం లేకపోతే ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ ఉంది, థియేటర్లో పిచ్చగా షర్ట్లు ఇప్పి డ్యాన్స్లు వేస్తారు. ఈ సాంగ్ ఎలా ఉందిరా అంటే దాంట్లో 10% కూడా ఉండదు. అది విషయం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇంతే. అందుకని మూవీ టీం వాళ్ళు ఏం చేశారు, సాంగ్ పెద్దగా అంత వినసొంపుగా లేదు కాబట్టి ఫుల్ వీడియో సాంగ్ వదిలేశారు. యాక్చువల్లీ ఫుల్ వీడియో సాంగ్ 3 minutes 4 minutes ఉంటుంది, 2 minutes మాత్రమే వదిలారనమాట. సో కొంచెం అట్లీస్ట్ ఎన్టీఆర్ అలాగే జాన్వీని చూసి కొంచెం సాంగ్ వైరల్ అవుతుంది, రీచ్ వస్తుందని. పైగా ఎలాగో సినిమా రిలీజ్ అయ్యేది September 27th, గట్టిగా ఒక 20 days ఉంది అంతే కదా. ఇది కూడా ఒక మంచి ప్రమోషనల్ స్ట్రాటజీనే. పర్లేదు భయ్యా. ఇప్పుడు ఈ మాటలు విని మీరు నన్ను మళ్ళీ తిట్టద్దు. నేనేమి సాంగ్ ని ట్రోల్ చేయలేదు, మరీ దరిద్రంగా ఉందని చెప్పలేదు. నాకు అనిపించింది జెన్యూన్ గా, మొహమాటం లేకుండా ఒక్క ముక్కలో చెప్పేశాను. సో మీకు కూడా అదే అనిపించుంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటి కావాలని కవర్ చేస్తున్నారు, వద్దు, ముసుగు తీసేసి జెన్యూన్ గా కామెంట్ లో మాట్లాడండి. నేను కూడా వస్తాను, ఫుల్ మాట్లాడుకుందాం రిప్లై ఇచ్చుకుంటూ, ఓకేనా? ఇంకా దేవరా మూవీలో ఇంకొక సాంగ్ ఉంది భయ్య, ఆయుధ పూజ అని చెప్పేసి పక్కా మాస్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వినాయక చవితికి ఒక పోస్టర్ వదులుతారు. ఆ పోస్టర్లో ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే పెడతారంట. ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత చివర్లో ఆయుధ పూజ సాంగ్ వదులుతారు, లేకపోతే ఆయుధ పూజ సాంగ్లో స్టోరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉంటాయంట. అందుకని అసలు ఆ సాంగే వదలకుండా డైరెక్ట్గా సినిమాలోనే చూపిస్తారో లేదో చూడాలి.